రాజా భోజనం అది చేయండి రాజా, ప్లీజ్ రాజా భోజనం చేయండి అంట. అప్పుడు ఆయన వద్దు, నాకు వద్దు ఇలా అంటున్నారు అనుకోండి, నాకు వద్దు, అది కాదండి కా- అలా చెప్తారు కదా. ఆ, అది కాదు రాజా, టైంకి తినకపోతే హెల్త్ పాడైపోతుంది కదా, ప్లీజ్ మీరు భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తాం. ఏముంది? ఉమ్. చాలా బాగా చెప్పారు. మరి మీకు బాగా ఇష్టమైన కూరలు ఏంటి చెప్పండి, బాగా ఇష్టమైన ఫుడ్ కానీ ఏమేమి నాకు ఇష్టం నాన్ బాగా? వెజ్, నాన్ వెజ్ బాగా ఇష్టం. ప్రాన్స్ చాలా ఇష్టం. చికెన్, ప్రాన్స్, చికెన్. చికెన్ ఇష్టం. ఉమ్. చికెన్ లో నాటుకోడి ఇష్టం, మళ్ళీ మామూలుగా ఇష్టం అండి లేదు, ఇప్పుడు? నాటుకోడి నాకు అసలు ఇష్టం ఉండదు. మా రాజాకి నాటుకోడి ఇష్టం. నాకు మాత్రం ఓన్లీ బ్రాయిలర్ చికెన్ ఇష్టం. బ్రాయిలర్ చికెన్ ఇష్టం. టైగర్ ప్రాన్స్ విన్నారా? కాకినాడ కాజు నాకు ఒకటి చాలా విన్నారు? ఇష్టం. టైగర్ ప్రాన్స్ నాకు చాలా ఇష్టం. నేను పట్టుకొస్తానండి. మీరు ఏ ఊళ్ళో ఉంటారు? టెక్కలు కదా? టెక్కలి టెక్కలి. టెక్కలు ఒక కేజీ 2 కేజీలు పట్టుకొస్తానండి. పీతలు ఒకటి పట్టుకుంటే, పీతల పులుసు ఫేమస్ అండి. థ్యాంక్ యూ. కాకినాడ కాజు పట్టుకొస్తా. థ్యాంక్ యూ. నేను రాజా అని పిలుస్తాను, రాజా అని పిలుస్తాను. రాజా అని పిలుస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద? లేకపోతే నాకెప్పుడు రాదండి, నాకెప్పుడు కోపం రాలేదు, కోపం రాదు. ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఎవరికి కోపం రాదు. ఆయనలో ఆయన ఇంకా అంటే బాగా నచ్చిన అంత ఇంకా ఇంతవరకు చెప్పని విశేషాలు మీ ఆయనతో సన్నిహితంగా ఉన్నారు? నేను ఆల్రెడీ అందరికి చెప్పిన విషయాలే. అతను బాగా సెల్ఫ్ పర్సన్. తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి. చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం. ప్రజల పక్షపాతి, ప్రజల పక్షాన ఉంటారు, పేదల పక్షాన ఉంటారు. పేదల కష్టం అంటే చలించిపోతారు. ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు. అసలు అబద్ధాలు అంటే అతనికి నచ్చవు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. నేను సరదాగా అడుగుతున్నాను, ఒకవేళ ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి ఊరికి సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి? ఐపీఎస్లో మీ మీద ఒక 6 నెలలు లేకపోతే 1 ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుందని తెలిసింది అనుకోండి, అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి ఆ మాధుర్యం చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు. ఆ నమ్మకం మీకు ఉంది? 100%. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి. అంతే, 100%. అతను ఇంకొక అమ్మాయిని చూడరు. తను ఇంకా రాజకీయాలు, ప్రజలు ఇదే జీవితం, గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే, అలా ఇప్పుడు ఏ భర్త కూడా ఎటువైపు చూడరండి. వీళ్ళు ఏదో నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం కానీ ఏ విషయంలో అయినా కానీ. ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు. అతను ఏం చెప్తున్నారంటే అతను రాజకీయ భవిష్యత్తును నాశనం చేయిద్దామని, అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని, ఊర్లోంచి లేకుండా చేసేసి ఆ రాజకీయాన్ని ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి. పాపం చాలా 30 years నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను. చాలా మానసిక శోభకు గురయ్యారు తను. చాలా మంచి మనిషి పాపం. చెప్పండి. మాధురి గారు, మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి. మీ అభిమానులు అంత ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు, మేము వస్తాము, మేము అక్కడికి వచ్చి నిలబడతాము, మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము. కడప నుంచి కూడా మేము వస్తాము, మేము దగ్గర ఉంటాము అక్క, మీతో ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా. మీకు ఏదన్నా నిజంగానే రాజకీయ ఛాన్స్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఏదైనా పార్టీ వాళ్ళు నాకు రాజకీయ ఛాన్స్ అలాగే ఏమి లేదు, కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక. శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అతను ఎమ్మెల్సీగా చేశారు, మినిస్టర్ గా చేయాలి, మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్. అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అవ్వాలి, నాకు అలాంటి ఆలోచన లేదు. నాకు మూవీస్ ఇంట్రెస్ట్, ఈ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్. శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా చూడాలని నా కోరిక, నా డ్రీమ్. యూత్ కి ఏంటంటే సహజీవనం చేసిన అది కంటిన్యూ అవ్వాలండి. మళ్ళీ ఒక 1 year 2 years అలా కాకుండా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అట్లీస్ట్ లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు
వాళ్ళు కూడా అంతే మీ అంత ప్రేమలు చూపించట్లేదండి, అదే ఆశ్చర్యంగా ఉంటుంది. చూపించాలండి. ఒక మనిషిని నమ్ముకుంటే నా మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయి ఉండాలండి ఖచ్చితంగా. అది ఎవరైనా సరే. మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా? అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా అన్న? మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి. సో ఈవిడ చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా ఈవిడ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ వాణి క్రియేట్ చేసినవే. సో అందుకనే మా ఇద్దరం కూడా సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం. అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటాను అని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీ రాజా గారికి గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకిచ్చారని తెలిసింది. ఇంకా లేదండి, నేను మీరు తీసుకోండి అని అడుగుతున్నాను. శ్రీనివాస్ గారు ఇంకా వద్దని చెప్తున్నారు. నేను వేరే దగ్గర ఆఫీస్ తీసుకుంటాను అంటున్నారు. మరి పవర్ సప్లై ఏమైనా వచ్చిందండి? పవర్ సప్లై తీసేసి కూడా వచ్చింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి పవర్ సప్లై వచ్చింది. ఆ మధ్యన ఏదో మధ్యవర్తులు ఎవరు వచ్చారని చెప్పారండి, ఏం సెటిల్ అవ్వలేదు మేడం? మధ్యవర్తులు ఎవరు వచ్చారు? ఆవిడ సెటిల్ అవ్వదండి, ఎందుకంటే ఆవిడ ఏమంతా శ్రీను గారిని నాశనం చేయాలి, శ్రీను గారిని ఊర్లో పంపించేయాలి, శ్రీనివాస్ గారికి ఆ పొలిటికల్ లైఫ్ స్మాష్ చేయాలని ఆలోచన ఉంది కాబట్టి ఏ సెటిల్మెంట్ కూడా ఆవిడ లొంగే టైప్ కాదు. ఆవిడకి ఆ ఇల్లే కావాలి. ఆ ఇల్లు గురించి ఇదంతా పెద్ద పెంట అయిపోయింది మొత్తం, ఫైట్ చేసింది. అంటే జనరల్ గా అయినా మీ అందరూ కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేది. బాగుండేది. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు కదండి, ఏం కావాలంటే అవన్నీ ఇచ్చేస్తాను, ఇల్లు ఒకటే అడగొద్దు, ఇల్లు నాకు ఇది ఒకటే ఉందని తను కూడా చెప్పారు. కానీ ఆమె దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఇల్లే కావాలి అని పెట్టారు. సో ఆ ఇంటికి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి న్యాయంగా నాకు దక్కాలి కాబట్టి శ్రీనివాస్ గారు నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటే రాజు గారు కలిసే ఉంటున్నారా, విడివిడిగా ఉంటున్నారా అండి? శ్రీనివాస్ గారు ప్రెసెంట్ భువనేశ్వర్ లో ఉన్నారండి. ఫారిన్ వెళ్ళారా మేడం? ఎప్పుడైనా ఫారిన్ వెళ్ళారా మీరు? నేను వెళ్ళానండి, ఎందుకంటే బేసికల్ గా ముందు మా హస్బెండ్ మైరైన్ ఇంజనీర్ కాబట్టి మేము షిప్ లో వెళ్ళాను. మరి శ్రీనివాస్ గారిని ఎప్పుడు తీసుకెళ్లారా? బాగుంటదండి శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా టీడీపీ గవర్నమెంట్ అంతా ఎక్కువగా కేసులు శ్రీనివాస్ గారి మీద ఎక్కువ ఫాల్స్ కేసెస్ బనాయించడం వల్ల అతనికి పాస్పోర్ట్ లేదు. ఓ అది ప్రాబ్లం, పాస్పోర్ట్ లేదు. కొన్ని దేశాలు చాలా బాగుంటాయి, కొన్ని దేశాలు చాలా బాగుంటాయి అంటే లవర్స్ వెళ్ళే దేశాలు ఉన్నాయి. లవ్ ఇన్ ప్యారిస్, స్విట్జర్లాండ్. ఆ కేసులన్నీ పోవాలని, పాస్పోర్ట్ తొందరగా రావాలని, మీరు చక్కగా ఏంటి మీ లవ్ జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. మీ హస్బెండ్ తో ఈ గొడవలన్నీ తీరిపోవాలని. ఏదైనా సమస్యలు ఉన్నా, ఇంకేదన్నా సమస్యలు ఉన్నా ఏమన్నా కూడా ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుందాం. మీ నెంబర్ నాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు. నిజంగా ఐఎమ్ గివింగ్ మై బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా ప్రసాద్. మా తెలుగు రాష్ట్రాల ఒక అందాల హీరోయిన్ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.